హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అక్క వాళ్ళ బాబు దీని బర్త్డే ఈరోజు. సో మేము బర్త్డే స్పెషల్ కాబట్టి మేము ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా ఆ తర్వాత ఉడా పార్క్ వెళ్ళి కేక్ కటింగ్ చేయడం ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో వీడియోలో అంతా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమందరం ఆటోలో స్టార్ట్ అయ్యాము. పక్కనే చిన్ను ఉంది, పెద్దక్క ఉంది, బ్యాక్ సైడ్ అయితే దిను అండ్ తన ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో మేము ఇంకా ఆటోలో ఫుడ్ తీసుకొచ్చాం, అంటే అన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చాము. అక్క అయితే ఓపెన్ చేస్తుంది. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ ఏరియా నుండి ఇంకా అంతా వేలో అలా ఓన్ ఆటో కాబట్టి అక్కడక్కడ ఆగుతూ అలా ఎక్కడైతే ఇంకా ఫుడ్ డొనేట్ చేస్తామో అలా అన్ని ప్లేసెస్ చూస్తున్నాము. సో మేము మా వంతు సహాయం చేయడానికి వచ్చాము గైస్. ఎవరు అంటే ఫుడ్ డొనేట్ చేయడానికి కూడా వీడియో పెట్టాలా అని మీరు అనుకోవచ్చు. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. మా వంతు చిన్న సహాయం గైస్, చిన్న హెల్ప్ అనమాట. పెద్ద హెల్ప్ అందరికీ చేయలేము కాబట్టి ఒక చిన్న మాకు తోచినంత హెల్ప్ చేస్తున్నాము. ఇలా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ వీలవ్వలేదు. సో ఈరోజు అయితే మేము చేస్తున్నాం గైస్, ఎవరు తప్పుగా అనుకోవద్దు. కొంచెం ఈ వీడియో చూసి అంటే అందరికీ చాలామందికి మార్పు రావచ్చు, మేము కూడా ఇలా హెల్ప్ చేద్దామా అని ఆలోచన రావచ్చు. సో అందుకే ఒక మంచి పని చేస్తే కొంచెం అందరికీ తెలుస్తుంది కదా అని నేను ఇలా గైస్ వీడియో పెడుతున్నాను. సో ఒక గైస్ అందరూ ఏమనుకోవద్దు, మా వంతు చిన్న సహాయం అనమాట. మాతో పాటు మిల్కీ జోయిలు అందరూ వచ్చారు. సో వాళ్ళు కూడా ఈ పనిలో పాలు పంచుకున్నారనమాట. వాళ్ళు కూడా అన్నీ చక్కగా చేస్తున్నారు. పిల్లలకి ఇలా చిన్న హెల్ప్ చేయడం చాలా సరదా. సో అందరినీ తీసుకొచ్చాము, అందరి చేత చేయిస్తున్నాం అనమాట. అంటే మనం చిన్నపిల్లలకు కూడా హెల్పింగ్ అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి నేర్పించాలన్నమాట. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని మంచి పనులు నేర్పించాలి. సో ఇంకా మేము అందరం అలా చాలామందికి ఫుడ్ డొనేట్ చేసాము, కానీ వీడియో అయితే నేను అంతా తీయలేదు. కొన్ని ప్లేస్లో వీడియో తీశాను, ఇంకా అందుకే కొన్ని పెట్టాను గైస్. సో గైస్ మనం అందరికీ ఫుడ్ అందించలేము, అంటే చాలా ఎక్కువ పీపుల్స్కి ఇవ్వలేము, కానీ మనకి తోచినంత కొద్దిమందికైనా హెల్ప్ చేస్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. సో మీరు కూడా మీకు వీలైనప్పుడు హెల్ప్ చేస్తూ ఉండండి. అంటే ఎదుటి వాళ్ళకి మనం మంచి చేస్తే మనకి ఎప్పటికైనా మంచి వస్తుంది. సో గైస్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము ఫుడ్ డొనేట్ చేశాక వడా పార్క్ వచ్చాం గైస్. ఇదిగో మన వడా పార్క్ ఏరియా ఇది. స్టార్టింగ్ ఇక్కడ ఇంకా ఆటో దిగాం. ఆటో అయితే అక్క వాళ్ళ ఆటోనే, బయట ఆటో కాదు. అందుకే మేము ఓన్ ఆటో కాబట్టి అలా ఎంజాయ్ చేస్తూ ఆటోలో ఫన్ చేసుకుంటూ ఇక్కడ రీచ్ అయ్యాము. చిన్ను అయితే అప్పుడే మొబైల్ బయటకు తీసింది వీడియో తీయడం కోసం. తనకు కూడా ఛానల్ ఉంది కదా, సో అందుకే తను అలర్ట్గా ఉందన్నమాట. షార్ట్స్ ఇంకా వ్లాగ్ కూడా చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆటో లోపలికి వెళ్ళిపోతుంది, ఆటో పార్కింగ్ లోపల ఉందని చెప్పారు, అందుకే లోపల పార్క్ చేస్తున్నారు బాగా. సో ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము గైస్. ఈ వీడియో అయితే మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడొద్దు, ఓకేనా? ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఇందులో ఏ భాగం మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అంటే కేక్ కటింగ్దా లేదా ఫుడ్ డొనేట్ చేసినదా, ఏదో ఒకటి సంథింగ్, ఏదో ఒక విషయం పైన మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. ఇంకా మేము అందరం లోపలికి వెళ్తున్నాము. మా చేతిలో ఉంది కదా ఫుడ్, నీలిమక్క ఫుడ్ అన్ని పట్టుకుని, కేక్ కూడా, అంటే మేము తినడానికి కూడా ఫుడ్ ఉందన్నమాట. ఇక్కడ ఒక బౌల్తో, పెద్ద బౌల్తో టబ్బుతో తెచ్చుకున్నాము కేక్. ఇదిగో దీనుబాబు బర్త్డే బాయ్. అసలు బర్త్డే బాయ్ వీడియోలో అయితే అంతగా కనిపించట్లేదు, మేమందరం కనిపిస్తున్నాం వీడియోలో. ఎందుకంటే వీడియో సరిగా దీను ఉండట్లేదు, వీడియో తీస్తానన్నా ఉండట్లేదు, ఫోటో తీస్తానన్నా కూడా ఉండట్లేదు. ఇదిగో దీనుబాబు వస్తున్నాడు, పక్కనే తన ఫ్రెండ్. ఎప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి ఉంటారనమాట, ఒక బెస్ట్ ఫ్రెండ్. దీను ఫ్రెండ్ అయితే ఒక్కడే వచ్చాడు మాతో పాటు. ఇంకా మేమందరం ఇంకా చిల్డ్రన్స్ అందరినీ తీసుకొని వచ్చాము. ఈ ప్లేస్ ఎంచుకున్నాం గైస్. ఇక్కడ మేము లంచ్ అంటే ఫుడ్ డొనేట్ చేసేసరికి 3 o'clock అయిపోయింది. చాలా ఆకలిగా అనిపిస్తుంది, చాలా టైం అయిపోయింది, లంచ్ టైం దాటిపోయింది. నాకు మాత్రం చాలా ఆకలిస్తుంది. వేగంగా ఫుడ్ తినేద్దామని ఇక్కడ నేను సెటిల్ అయిపోయాను అనమాట. సో ఇంకా పెద్దక్క అందరికీ ఫుడ్ వేస్తాను, అంటే ఫుడ్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఇంకా మేమందరం, పిల్లలు మాత్రం వీళ్ళకి ఫుడ్ లేకపోయినా పర్లేదు, చిన్నపిల్లలకి వాళ్ళకి గేమ్స్ ఉంటే సరిపోతుంది. బయటికి తీసుకొస్తే
బయట ప్రపంచంలోకి వెళ్తే ఆడుకుందామని అనుకుంటారు కానీ తిండి మీద ధ్యాస ఉండదు వాళ్ళకి. వాళ్ళు మాత్రం ఆటకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. నేను మాత్రం వేగంగా తినాలి, ఫుడ్ మాత్రం నాకు టైంకి ఉండాలి, అది ముఖ్యం. అందుకే నేను వేగం తినాలని రెడీ కూర్చుని పోయాను. నీల్ మసీస్ అందరికీ సర్వ్ చేస్తుంది ఫుడ్. ఇంకా మేము తృప్తిగా తినేసి ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. అక్క కొంచెం చాలు, నేను వీడియో వైపు చూసుకొని ఉండిపోయి నాకు ఎక్కువ బిర్యానీ వేస్తుంది అక్క. గైస్ మేమందరం హ్యాపీగా కలిసి భోజనం చేస్తున్నాము. అంటే ఎంతసేపు కొంచెం అక్కడ అంటే ఫుడ్ నెట్ చూసి వచ్చాము కదా, అలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే టైము చూడండి 3:30 అవుతుంది గైస్. టైం అయితే ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. మేము ఇప్పుడు తింటున్నాం, చాలా ఆకలిస్తుంది. ఫస్ట్ కడుపులు తినేస్తాము. బిర్యానీ అండ్ వెజ్ కర్రీ అనమాట. కర్రీ ఏది అక్క? రైతా కూడా ఉంది. నాకు ఏంటంటే బిర్యానీతో రైతా ఉంటే చాలా ఇష్టం నాకు. రైస్ ఇదిగోండి. చిన్ను 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 పొట్టి, చిన్ను అంటే పలకదు, పొట్టి అంటే పలుకుతుంది. పొటాటో కర్రీ నాకు చాలా ఇష్టం, అందుకే ఎక్కువ వేయమని అడుగుతున్నాను అక్కనే. చాలా అక్క, చాలు. ఇదిగో మా చిట్నాన్ని చూడండి, చిన్నోడు. మా చిట్నాన్న కూడా ఇక్కడ సైలెంట్ గా నిల్చున్నాడు, అటు వెళ్ళిపోతున్నాడు ఇలాక. ఇప్పుడు అందరం ఒకసారి అక్క నేను ఒకసారి తింటా. వాటర్ పంచకుండా వెళ్ళిపో, స్టార్ట్ చేస్తాను. చిన్ను క్యాప్ పెట్టుకో, చిన్ను క్యాప్ పెట్టుకో, క్యాప్ పెట్టుకో. ఎక్కువ లేవు క్యాప్స్. బాగా ఒకసారి రా బాబు, ఇది పట్టుకో. టోపీలు అందుకోరా, టోపీ కట్టు. ఓ అదా, అది తీయలేదా? కిలోపు కేక్ తీసాను. బాగా పట్టుకో బావా. బాగా కనిపిస్తున్నాను. చెల్లి సచ్చా మీ స్టాండ్ తో ఎట్టే వచ్చి ఇక్కడ తర్వాత కేక్ కటింగ్ చేసిన తర్వాత కూర్చుని పో. స్టాక్ ఇచ్చేసారు బాగా మంచిగా ఉంది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎవరెవరే ఫోన్ చూసేస్తారా? దీనిగడు ఫ్రెండ్కి ముందెట్టు చిన్న తమ్ముడు కట్టరా మీరు కూడా మంచిది. అట్టంగా అయితే అలాగ ఏ కెమెరా ముందు ఎందుకురా ఆటలాడుతున్నారు? ఎట్టలమ్మా అందరూ
సాయంత్రం చిన్న కట్ చేయమని చెప్పాను బాగా తయారు చేశాడు ఈరోజు చిన్నదేట్రా జాని కూడా గట్టి చిన్నదేట్రా మేడం చేస్తాడు తినిపిస్తుంది ఆడి తినేసి కూడా జాని కూడా ఒరే లడ్డు కెమెరా ఆకులతో తీసేసి ఇలాగే చేస్తారు ఎంత స్టైల్ రెడీ అయ్యి అనుకుంటారు పట్టుకో ఏంటి నేను వచ్చేసరికి అంత అయిపోయింది రండి తినిపిస్తాను బర్త్డే పోయాడు చిన్న చిన్న అది క్యాచ్ చేయక చిన్న పాప కూడా తేలేదు తేరా చిన్న పాపకి చిన్న కేక్ ఇవ్వండి చిన్న పాప కేక్ ఉంటుంది కేక్ తిందండి కానీ లేదు పండుగలు లేదు లేదు లేవు బాగా కట్ చేసా పరుగు పరుగు బాగా మింటి కూర్చో మింటి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దినేష్ సో గైస్ వ్లాగ్ అయితే అయిపోయింది మేము ఇంకా బాగా ఎంజాయ్ చేసాం బర్త్డే సెలబ్రేషన్ అంతా చాలా మంచిగా జరిగింది సో అంటే అంతా అయిపోయింది వెళ్ళిపోతున్నాము కొంచెం మా వీడియోస్ అంతా చూడండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూసి అయితే లైక్ ఇవ్వండి అలాగే కొంచెం కామెంట్ చేయండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఓకేనా అందరికీ గైస్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ సో అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి అన్ని వీడియోస్ కూడా చూడండి వ్లాగ్స్ నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ పెడతాము కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసేయండి అందరూ సపోర్ట్ చేయండి ఏంటి ఓకేనా మర్చిపోకండి సో ఓకే గైస్ నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాము బాయ్ గైస్ బాయ్ బాయ్ అందరికీ బాయ్ బాయ్